అబ్బా! ఎన్ని అరటిపళ్ళు అసలే వేసవి కాలం పాడైపోయాయి. ఏం చేద్దాం? ఒక ఐడియా. పండిపోయిన అరటిపళ్ళు పడేసే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి. మీరు అస్సలు పడేయరింక. వీడియోలోకి వెళ్ళిపోదామా? చక్కగా ఈ పండిన అరటిపళ్ళని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. దానికి ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ యాడ్ చేసి అందులో కొంచెం కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా యాడ్ చేసి చక్కగా ఒక చిటిక వేసినంత ఈజీగా మిక్సీలో బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇందులో కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే డాబర్ ఆమ్లా వాడతాను కాబట్టి నేను డాబర్ ఆమ్లా వేసుకున్నాను. ఇది ఆయిల్ వేయడం వల్ల కూడా మనం రెగ్యులర్గా ఆయిల్ పెట్టకపోయినా కానీ రెగ్యులర్గా ఆయిల్ పెట్టిన ఎఫెక్ట్ అనేది ఇస్తుందన్నమాట. అలానే పక్కన స్టవ్ మీద ఒక చిన్న గ్లాస్ రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత దీని ద్వారా వచ్చిన స్టార్చ్ని తీసుకున్నాను. ఈలోపు చక్కగా మిక్సీలో ఈ పదార్థం అనేది ఇలాగ తయారై ఉంది కదా, ఈ పదార్థాన్ని తీసుకొని చక్కగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎగ్ లేకపోయినా పర్వాలేదు. ఎగ్ మొత్తం కాదు, ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటాము. ఎల్లోని పక్కకి తీసేసేయాలి. ఎగ్ని కూడా వేసేసి బాగా ఎగ్ బీటర్తో కానీ స్పూన్తో కానీ బాగా బ్లెండ్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేయాలి అన్నమాట. ఎగ్ వైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలానే రిబోఫ్లావిన్, నియాసిన్ మరియు అలానే ఖనిజాలు బాగా ఉండడం వల్ల ఇది హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. పక్కన బౌల్లో రెడీ చేసుకున్న స్టార్చ్ని, బియ్యాన్ని ఇలాగా వడకట్టేసాయి. ఇలా వడకడితే మనకి గంజి స్టార్చ్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని కూడా తీసుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఒక పక్కన ఉంచుకోవాలి. ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ని మనం బయట ఎండలో ఆరబెట్టేసుకొని దీన్ని ఇడ్లీ రవ్వలాగా కానీ ఉప్మాలాగా తయారు చేసుకోవచ్చు, లేదా ఇడ్లీ రవ్వలాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రైస్ ఏమి వేస్ట్ అవ్వమన్నమాట. వీటిని ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. ఈ ప్యాక్ అప్లై చేయకముందు నా హెయిర్ చూడండి ఎంత ట్యాంగిల్స్, ఎంత చిక్కులు అంటే, ప్లస్ హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్యాక్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా తయారైపోతుంది. ఇంకా ఈ తయారైనటువంటి పదార్థాన్ని తీసుకొని దీనిలో కొంచెం ఇందాక చల్లగా రూమ్ కండిషనర్కి వచ్చింది కదా, రూమ్ టెంపరేచర్కి వచ్చినటువంటి ఆ గంజిని తీసుకొని దీనిలో వంపేస్తున్నాను. నేను గంజిలో ఎందుకు తయారు చేశానంటే, మనం ఒకప్పుడైతే గంజి వార్చి రైస్ రెడీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ కుక్కర్స్ వచ్చాయి కదా, సో గంజి అవైలబిలిటీ ఉండలేదనమాట. అందుకని ఇలాగ పక్కన గంజి రెడీ చేసి తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా చాలా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని చక్కగా హెయిర్ అంతా కూడా చిక్కు తీసేసుకొని లేయర్ బై లేయర్ ఒక బ్రష్ తీసుకొని స్లోగా అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్కి లైన్స్గా కూడా రూట్స్ వరకు కూడా, స్కాల్ఫ్ నుంచి రూట్స్ కంటేలాగా ప్రతి హెయిర్కి కూడా పట్టేలాగా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై గంజిని ఉపయోగించడం వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా, ట్యాంగిల్ ఫ్రీ అవుతుంది, సిల్కీగా తయారవుతుంది, చిక్కులు అనేది పడుతుంది అనమాట. ఇలాగ చక్కగా నేనైతే ఒక నాటు కాకుండా 2 నాట్లు వేసుకున్నాను. 2 పక్కల అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. ఎవ్రీ హెయిర్ రూట్ వరకు కూడా వెళ్తుందని నేను ఇలాగ చేస్తున్నాను. మనం ఇక్కడ వాడిన పదార్థాల్లో ఆనియన్ని ఉపయోగించడం వల్ల ఆనియన్లో సల్ఫర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు యొక్క కుదుళ్ళకు బాగా పోషణ ఇచ్చి బలోపేతం చేస్తుంది. అలాగే మరియు తలకు రక్త ప్రసరణ పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మనము ఉపయోగించిన బనానాస్లో, అరటిపండులో ఎక్కువ పొటాషియం అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలానే విటమిన్లు, సహజనువులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడు ప్రాంతానికి బాగా పోషణ ఇచ్చి మీ కుదుళ్ళు స్ట్రాంగ్గా, బలోపేతంగా చేసి ఆరోగ్యకరమైనటువంటి మందమైనటువంటి జుట్టు పెరగడానికి ఈ బనానా దోహదం చేస్తుంది. ఎగ్ వైట్ను ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. హెయిర్ బ్రేక్ అవ్వకుండా, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఈ ఎగ్ వైట్ అనేది ఉపయోగపడుతుంది. అలానే స్కాల్ఫ్ క్లీన్ అవ్వడానికి కూడా ఎగ్ వైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా బౌల్లో ఉన్నటువంటి పదార్థాన్ని అంతా కూడా చక్కగా హెయిర్కి అప్లై చేసి 2 పక్కల 2 నాట్లు హెయిర్ ప్యాక్ వేసుకొని ఖాళీగా ఎందుకు గబగబా నేను బౌల్స్ క్లీన్ చేసేసుకునే లోపు నా హెయిర్ ప్యాక్ అంతా కూడా చక్కగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు హెయిర్ని చక్కగా బౌల్ క్లీనింగ్ అయిపోయింది. హెయిర్ని వాష్ చేసుకోవాలి. డ్రై చేసుకుని టవల్తో చుట్టుకొని ఉంచుకున్న తర్వాత, డ్రై అయిన తర్వాత చూడండి నా హెయిర్ ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీరే చూడండి. ఎంత సిల్కీగా, న్యాచురల్గా, అసలు ట్యాంగిల్ కదా, అలా దువ్వెన పెడుతుంటే
ఇలా జారి వచ్చేస్తుంది. చూసారా హెయిర్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. అసలు చిక్కులు కానీ, రఫ్‌నెస్ కానీ, గడ్డిలా ఉండే జుట్టు ఇంత స్మూత్‌గా పట్టు కుచ్చులాగా అయింది. జడ కూడా వాల్యూమ్ పెరిగింది చూసారా? వీక్లీ వన్స్ ఈ ప్యాక్ పెట్టుకోండి. లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.